వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీపై పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు. బీసీలకు న్యాయం చేయని పార్టీలపై మండిపడ్డారు. రాజకీయ నాటకాలను ఆపండి. పొన్నం ప్రభాకర్ డిమాండ్. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై చర్చ. ఆంధ్రప్రదేశ్ గంజాయి హబ్ నుంచి విముక్తి చర్చనీయాంశం. చంద్రబాబుతో ఈగల్ ప్రణాళిక సంచలన మార్పులు. గంజాయి నియంత్రణలో కూటమి ప్రభుత్వ విజయం. గంజాయి సమస్యపై ఆంధ్రప్రదేశ్ కొత్త దారి. సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో రంగం అద్భుతం. స్వర్ణలత భవిష్యవాణి. మహమ్మారి ముప్పుపై హెచ్చరిక. పాడి పంటలు పడతాయని స్వర్ణలత వైద్యం. భక్తుల హృదయాలను అలరించిన స్వర్ణలత భవిష్యవాణి. తెలంగాణ మహిళా నాయకుల ఆందోళన. జాగృతి కార్యాలయం ఎదుట ఉద్రిక్తత. తీన్మార్ మల్లన్నపై చర్యలు. మహిళా నాయకుల డిమాండ్. సంచలనంగా మహిళా కమిషన్ పనితీరుపై అసంతృప్తి. చైర్పర్సన్ అందుబాటులో లేదు. మహిళా కమిషన్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం. రాజకీయ చర్చనీయాంశం. డీటెయిల్ చూస్తే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. అమ్మఒడి పథకం లోకేష్ తీసుకువచ్చినట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పథకం ఎవరు తీసుకువచ్చారో ప్రపంచానికి తెలుసని, చంద్రబాబు మాయావిల్లు మాటలతో ప్రజలను మరింత కన్ఫ్యూజ్ చేయాలని యత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మాటలు రాజకీయ వేదికపై సంచలనంగా మారాయి. ప్రజలు ఈ మాటలను పట్టించుకోవద్దని, వాస్తవాలను గుర్తించాలన్నారు. 5 సంవత్సరాల పథకాన్ని అందుకున్నటువంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి అద్భుత సృష్టి ఆ పథకం అనేటటువంటి సంగతి తెలీదా? ఆ నిజాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ప్రతిసారి ప్రజల్ని మోసం చేశాం, ప్రతిసారి ప్రజలకి నమ్మబలికాం, వారు నమ్మి గెలిపిస్తూ ఉన్నారనేటటువంటి ప్రజలపై చిన్న చూపే తన అబద్ధాల కొనసాగింపుకి ఒక కారణమవుతుందా? నిజంగా ఒకసారి అనేక అబద్ధాలని వారు ఏ విధంగా ఏ మాత్రం బాధ్యత లేకుండా చెప్పారో ఒకసారి చూద్దాం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ రోజు ఐటీని భారతదేశానికి పరిచయం చేసినటువంటి రాజీవ్ గాంధీ స్ఫూర్తితో మొదలైనటువంటి హైటెక్ సిటీ నాదే అని చెప్పుకుంటాడు. ఐటీకి పితామహుణ్ణి నేనే అంటాడు. ఔటర్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేసి ఒక నగరానికి హైదరాబాద్కి మణిహారంగా తయారు చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నా సృష్టి అంటాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఈ రోజు ఉందా, అది వైఎస్ఆర్ గారి సృష్టి. అనేక సంవత్సరాలుగా దగా పడ్డటువంటి పోలవరానికి పునాదులు వేసి పర్మిషన్లు తెచ్చి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చేసి పోలవరం మొదలుపెట్టి దాన్ని చాలా వరకు పనులు కంప్లీట్ చేసిన పోలవరం నాదే అంటాడు. పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులోని అమ్మా క్యాంటీన్ ని కాపీ కొట్టి అన్నా క్యాంటీన్ అని ఇక్కడ పేరు పెట్టేసి ఈ రోజు దానిలో పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని ఆ అన్నా క్యాంటీన్ పక్కన ఉన్నటువంటి జయలలిత గారు ఆ రాష్ట్రంలో తమిళనాడులో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్. డ్వాక్రా సంఘాల యొక్క సృష్టి నాదే అంట. వనజీవి రామయ్య గారు పేరు చెప్తే టక్కున మనకు గుర్తు వచ్చేది చెట్లని అతను అమితంగా ప్రేమించి చెట్ల యొక్క రూపాలని తన తలకు తగిలించుకొని తను చనిపోయే వరకు చెట్ల కోసం వనం కోసం పోరాడినటువంటి వ్యక్తికి నేనే స్ఫూర్తి, నా సలహాతోటే తను ఆ విధంగా ముందుకు కొనసాగాడంట. సత్యానారాయణలో కంప్యూటర్ శిక్షణ నేర్చుకోమని చెప్పింది నేనే, సింధుకి బ్యాడ్మింటన్ నేర్చుకోమని చెప్పింది నేనే, విజయవాడలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రయత్నం చేసింది నేనే, కంప్యూటర్ కనిపెట్టింది నేనే, సంక్రాంతికి ఊళ్ళకి వెళ్ళేటటువంటి సంస్కృతిని మనకు తీసుకొచ్చింది నేనే, బ్రిటిష్ వారిని తెలుగుదేశం పార్టీ ఎదిరించింది అని ఒకటా రెండా రాయలసీమలో ఫ్యాక్షన్ తీసేసింది నేనే అంటాడు. గండికోట ప్రాజెక్టుకి నేనే ఆద్యుణ్ణి అంటాడు. గాంధీజీ అంబేద్కర్ లాగా సామాన్య కుటుంబాల్లో పుట్టాను అని వారితో పోల్చుకుంటాడు. ఈరోజు బాగా సక్సెస్ అయినటువంటి ర్యాపిడో ఆ ఫౌండర్కి స్ఫూర్తి కూడా నేనే అని చెప్పుకుంటాడు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కనిపెట్టడానికి కారణం నేనే అంటాడు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటాడు. సాయంత్రం పూట పాలు పితకడం అనే సంస్కృతిని తీసుకొచ్చింది నేనే అంటాడు. ఇలా ఏమని చెప్పుకుంటున్నా? మతి భ్రమించా, లేకపోతే ప్రజల్ని మోసం చేయటం అలవాటుగా మారా, లేదా మోసపోతున్నటువంటి ప్రజలంటే చులకన భావంతో? ఇది నిజంగా ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. బాబు గారి బడాయి మాటల్లో నిజమెంత అంటే
ఏ మాత్రం ఒక్కటంటే ఒక పథకం కానీ ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ బాబు గారి పేరు చెప్తే ఈ 40 సంవత్సరాల రాజకీయంలో మనకి కనపడకపోగా ఎమ్మెల్సీ కవిత తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా పోలీసులు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి డీజీపీ లేరని, తమకు ఎలాంటి హాని జరిగితే ఎవరు బాధ్యత వహించారని చెప్పారు. ఇక దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, నిర్లక్ష్యంతో ఉన్న యంత్రాంగానికి ఇది గుణపాఠంలా నిలవాలని కవిత స్పష్టం చేశారు. ఈ విషయంలో కవిత కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు, మల్లన్న గారా ప్రభుత్వమా, ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనైనటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించినని తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి. జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు, ఎందుకు గన్మెన్ షూట్ చేసి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం. ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ చేపియలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపియలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం అంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డీజీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు 100 రోజుల ఛాలెంజ్ ప్రారంభమైంది. ఇక మంగళగిరిలో చెత్త తరలింపు, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఆధునాతన వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మంగళగిరి ప్రాంతంలో సౌకర్యాల పెరుగుదలతో పాటు ప్రజల పట్ల నూతన ఆశయాలు జన్మించనున్నాయి. ఇక లోకేష్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని పట్టుదలతో ఉన్నారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలుకుతున్నారు. 18 రోజుల యాత్రను ముగించుకొని భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా అంతరిక్షం నుంచి తన చివరి సందేశాన్ని పంపించారు. భారత్ను ఆకాశం నుంచి గమనిస్తే ఉన్నత ఆశయాలు, నిర్భయత, నమ్మకంతో నిండిన గర్వంతో ఉన్న దేశంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సారే జహాసే అచ్చా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందేశం భారతీయుల మనస్సులను ఆకట్టుకుంటోంది. To be here and working alongside with a bunch of professionals like you. Over the past 2.5 weeks or so, we have done a lot of science on the station. We have done outreach activities and also looked back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems magical to me. And I would like to take this opportunity to thank my country and all their citizens for supporting this mission and me with all their hearts. And I would like to thank ISRO for making this happen. All the colleagues at ISRO who have worked tirelessly in developing all the protocols, the science and the outreach activities, the researchers back in India, the students who developed the outreach items that I carried. I would also like to thank NASA and its international partners, Axiom Space, SpaceX, for ensuring that we were trained adequately well and providing all the support round the clock, and all the people who were sitting on ground supporting this mission, making it extremely successful. I would agree with what TB said, that these missions have much far-reaching implications beyond science, and that is what I believe that this mission would also do in all of our respective countries as well. Going back from here, I carry with me a lot of memories and the learnings out of this mission that I would try and spread back. But the one thing that really sticks to me is what humanity is capable of when all of us come together from different parts of the world and work for a common goal or a common objective. It is truly incredible. So thank you everyone, and it has been an incredible mission for me. And अब कुछ शब्द मेरे देशवासियों के लिए हिंदी में. कमाल की यात्रा रही है ये मेरी, लेकिन अब जैसे मेरी ये यात्रा ख़त्म होने वाली है, आपकी और मेरी यात्रा अभी बहुत लंबी है. हमारी ह्यूमन स्पेस मिशन की जो यात्रा है वो बहुत लंबी है और बहुत कठिन भी है, लेकिन मैं आपको विश्वास दिलाता हूँ कि अगर हम निश्चय कर लें तो तारा अभी प्राप्यन्ते. ఈవెన్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని స్వర్ణలత చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి పునఃప్రవేశం చేస్తుందని, అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉందని హెచ్చరించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు పండుతాయని స్వర్ణలత చెప్పారు. ఇక ఈ ప్రకటన భక్తులను అలరించింది. తప్పకుండా తల్లి, అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి, పాడి పంటలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రాన్ని విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని భట్టి పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల వాటాలపై సీఎం రేవంత్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు. ఈ చర్యలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కీలకమని భట్టి చెప్పారు. కొత్త మార్గాలపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వాళ్ళు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి. అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన, గోదావరి నది పైన, రెండింటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి, పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు. వారు చేసినటువంటి టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు శ్రీశైలం డ్యామ్ పైన ఉన్నటువంటి జూరాల శ్రీశైలంకి మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి 2వ జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్లో రోజుకి నియరింగ్ అబౌట్ 1 TMC నీళ్లు. హోంమంత్రి వంగల్పూడి అనిత గతంలో ఆంధ్రప్రదేశ్ గంజాయి హబ్గా ఉండేది. ఇతర రాష్ట్రాల్లో గంజాయి దొరికితే దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని గుర్తు చేశారు. అయితే గతేడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేసిన కృషి కారణంగా గంజాయి నియంత్రణ సాధ్యమైందని తెలిపారు. ఈగలనే పేరుతో ఈ మార్పు కోసం సీఎం చంద్రబాబు స్వయంగా ప్రతిపాదన చేసినట్లు అనిత తెలిపారు. ఈ చర్యలతో రాష్ట్రాన్ని గంజాయి సమస్య నుంచి విముక్తి కల్పించారని, మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చెప్తున్నారు అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈ రోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక 20 minutes ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు. అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు, మేము ఏంటి ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు చేస్తుంది. అంటే ఈగల్లోనే 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గాంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం. ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి. మేము అధికారంలోకి వచ్చిన నాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్న ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్, కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సీసీ కెమెరాస్ ఉన్నాయా అంటే సీసీ కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈ రోజు చాలా వేరే సెక్టార్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచైనా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 20 తిరుమల శ్రీవారిని ఇటీవల ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ బైరెడ్డి శబరి, కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబల్కర్, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ ప్రత్యేక దర్శనానికి హాజరయ్యారు. వీరి యాత్ర భక్తులను ఆనందపరిచింది. ఇక శ్రీవారి ఆలయంలో భక్తుల సందడి తిథిదేను ఒక పండుగ వాతావరణంగా మార్చింది. వీరి దర్శన కారణంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. శ్రీవారి ఆలయం ఎదురుగా బీసీలకు న్యాయం చేయకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆ 2 పార్టీలు జనతాను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. బీసీల సమస్యలను పరిష్కరించకుండా ఈ 2 పార్టీల మధ్య యథాలాపంగా కొనసాగుతున్న రాజకీయ నాటకాన్ని ఆపాలని, ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మీరు బీజేపీ
టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే, ఢిల్లీలో చూస్తే గలీలో కూర్చొని ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి. ఏం మాట్లాడినా వాళ్ళు ఇద్దరు కలిసి దొంగ దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు మండలంలో కమండలు ఎట్లా అన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అట్లా మీరు తేనట్టయితే బరాబర్ తెలంగాణ 42% రిజర్వేషన్తో ముందుకు పోతుంది. ఈ తెలంగాణలో స్థానిక సంస్థలలో 42% ప్రజాప్రతినిధులు పెరుగుతారు. మీకు ఇష్టం లేకపోతే ఇటువంటి మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇష్టం ఉంటే స్థానిక సంస్థల 42% బీసీ రిజర్వేషన్లు స్వాగతిస్తారు. కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టుగా బీసీల గురించి ముసలి కన్నీరు గారుతున్నట్టుగా. అసలు నాకైతే అనుభవజ్ఞుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే ఆయన ఆర్డినెన్స్ గురించి మాట్లాడతాడు, లేదా రాష్ట్రపతి గారి దగ్గర గురించి మాట్లాడతారు, లేదా ఎట్లా చెల్తుంది అంటాడు. అరే పెద్దోడివి, వయసులో పెద్దోడివి, అనుభవంలో పెద్దోడివి, పార్టీ అధ్యక్షుడు చేసినావు, రేపే మాపో జాతీయ అధ్యక్షుడు పేరు వస్తుంది. వీటన్నిటికీ నీ మూలం భారతీయ జనతా పార్టీలో బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి నీకు అర్హతలు వస్తున్నాయి. అది మర్చిపోయి ఇలా బీసీలకు అన్యాయం జరగటానికి పార్టీ పరంగా నీకు ఒకవేళ పెద్దలు నువ్వు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెస్తున్నదాన్ని వ్యతిరేకించు. తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. తమ ఫిర్యాదులను తీసుకునేందుకు చైర్పర్సన్ అందుబాటులో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మహిళా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనతో మహిళా కమిషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాయకుల నిరసన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డులు, ఖాళీ బస్తాలు, చెప్పులు క్యూ లైన్లలో పెట్టి వింత దృశ్యాన్ని కనబరిచారు. ఇంటి దగ్గర పనులు వదిలి యూరియా కోసం కష్టపడుతున్నారు. ఇది ఆందోళనకర పరిస్థితిగా మారింది. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వ చర్యలు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడుతున్నారు. అన్ని ఆగమాగమైపోతానే ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మేము, ఎన్ని రోజులు తిరగాలి ఇట్లా. తిరుమల గండి గ్రామ పంచాయతీ ఇక్కడ ఏంటి అంటే పిండి కట్టాల కోసం పొద్దుననగా చీకటితో వచ్చి ఇక్కడ లైన్ లో నిలబడి ఎండలో కనీసం నీడ అనేది లేకుండా ఎండలో నిలబడి అన్నం లేకుండా కూర్చొని పొద్దుననగా వచ్చారు. కనీసం వాటర్ తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. ఇక్కడ పిండి కట్టాలు తీసుకోవడానికి ఎంతో దూరం నుండి వచ్చినా కనీసం అంత దూరం నుండి వేసుకుపోవడానికి కూడా ఛార్జీలు కావాలి. 5 ఇస్తున్నారు, కనీసం 2, 3, 5 ఎక్కువ పెంచడం లేదు. ఎక్కువ పెంచితే చాలా బాగుంటది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇంటి దగ్గర పనులను వదులుకొని ఈ లైన్ లో నిలబడమే సరిపోతుంది. ఇంటికాడ పనులు కూడా చేసుకోవట్లేదు. ఇట్లా ఎన్ని రోజులు అని తిరగాలి. ఎక్కువ ఈ లైన్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఈ లైన్ అంతా ఎప్పుడు అయిపోవాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, పనులు ఎప్పుడు చేసుకోవాలి. ఎప్పుడు చీకటితో వచ్చిన జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ. దీన్ని ప్రభుత్వం కొంచెం చూడాలని ఆశిస్తూ 6:30కు వచ్చిన యూరియా అంటే లైన్ పెట్టిన మరి సీరియల్ వస్తే లెక్క అది ఒకటేంటంటే అభిప్రాయం ఏంటంటే ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కోట కుటుంబ సభ్యులను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్
ఆయన లేకపోవడం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం ఫిలింనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ సంఘటనతో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. కోటాకు ఆయనకు చేసిన కృషిని గుర్తు చేస్తూ తెలుగు వారంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అవకాశం నాకు దక్కడంతో మా అనుబంధాన్ని అందరికీ వ్యక్తం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడితో అంతటి మహనీయుడైనటువంటి నటుడితో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక తీరని లోటు. వారి కుటుంబానికి నా సానుభూతులు. ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని చూపు మనందరి మీద ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. యాక్టింగ్ ఇండస్ట్రీకి, నటనకి ఒక నిలువెత్తు రూపం కోటా శ్రీనివాసరావు గారు. ఒకళ్ళే కోటా శ్రీనివాసరావు గారు. ఇంకో కోటా శ్రీనివాసరావు గారు మళ్ళీ పుట్టరు, మళ్ళీ రారు. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు మనకి ఉన్న మాధ్యమాల్లో ఆయన మనకి మిగిల్చి వెళ్ళిపోయినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు, చిత్రాలు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 3 మాటల్లో కూటమి పాలనను అప్పులు, అవినీతి, అరాచకముగా అభివర్ణించిన కళ్యాణి గతేడాది పాలన తర్వాత ప్రజల్లో వైఎస్ జగన్పై నమ్మకం పెరిగిందని అన్నారు. చంద్రబాబు నాయుడుపై ప్రజలు మోసపోయారని, వారి విశ్వాసం తగ్గిందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకం ఎలా పెరిగిందో చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయకత్వం మీద విమర్శలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఏడాది కాలంలో ప్రజలందరికీ అర్థమైంది జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అనేసి. అంత దారుణమైన పాలన చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఎన్నికల టైంలో ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు. మేము జూన్ 4వ తేదీన ఎన్నికల్లో గెలుస్తాము, ఆ నెల నుంచే ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేస్తాము అని చెప్పి చూస్తే 13 నెలలైనా ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఈ ఏడాది పాలనని ప్రజలు అంటూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వంచన అంటూ ఉన్నారు. 2 మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, విశ్వాసఘాతకం అంటూ ఉన్నారు. ఈ ఏడాది కూటమి పాలనని 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అరాచకం, అవినీతి అంటూ ఉన్నారు. ఈ కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలపై వ్యవహరించే తీరు గురించి ఉప్పాల హారిక కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర తనను మహానటి అంటూ వ్యాఖ్యలతో నన్ను దూషించారు అని ఆమె అన్నారు. అసభ్యంగా దూషిస్తూ దాడి చేసిన వారిని శిక్షించాల్సింది పోయి ఆమెపై విమర్శలు చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కొల్లు రవీంద్ర కంటే అసహ్యమైన వ్యక్తి లేరని, టీడీపీ నాయకులు తమ తీరును మార్చుకోవాలని, లేకపోతే వారి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంతవరకు ఒక్కరైనా సరే ఆడపిల్ల తన మీద ఎందుకు ఇలా గుండాయిజం చేయడం, ఆడపిల్ల మీద మనం ఇలా చేయొచ్చా అని, ఒకవేళ చేసుంటే వారిపైన ఏదైనా చర్య తీసుకుంటామని చెప్పిన దాఖలాలు లేకపోగా ఇందాక ప్రెస్ మీట్లో చెప్తున్నారు రవీంద్ర గారు. మనుషులేనా మీరు? అన్నం తింటున్నారా? ఆమె మనిషి, మహానటి. నాకు 4 సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎక్కడ కూడా ఎవరిని నా లిమిట్స్లోనే నేను మాట్లాడాను తప్ప లిమిట్స్ క్రాస్ అయ్యి చేసింది ఏదీ లేదు, విమర్శించింది లేదు, వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఆయన నాకు ఇచ్చిన బిరుదు మహానటి కూడా సరిపోదంట నా ముందు. అంటే వినడానికి అలివి కానీ జుగుప్సాకరమైన మాటలు నా చెవులతో నేను విన్నాను. రావే బయటికి అని అంత అసహ్యంగా మాట్లాడుతూ, అంత చండాలంగా మాట్లాడిన అన్ని శిక్షించాల్సింది పోయి ఈరోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు. మా మావయ్య గారు నాకు జడ్పీ చైర్మన్గా నాకు భయంగా ఉంది, మావయ్య గారు నాకు అలవాట్లేదు అని చెప్తే
ఆయన ఒకటే చెప్పారు, అందరితో నవ్వుతూ పలకరించమ్మా, నవ్వుతూ మాట్లాడు, అందరూ నీ ఫ్యామిలీ మెంబర్స్ లానే ఉంటారు. కేవలం నాయకత్వం కోసం పాకులాడుతూ మహిళకి ఇంత అవమానాన్ని మిగులుస్తున్నారంటే అది మీకే వదిలేస్తున్నాను. అదే మీ రాము గారు చెప్పారు, మీ కుటుంబం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి షాడో న్యూస్.